కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మనం ధ్యానంలోకి వచ్చాక ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు ఇంత సుఖం అనేది ఇక్కడ ఉంది కదా, కష్టంలోంచి తేరుకునే మార్గము ఉంది కదా అని మనకి అందరికీ ధ్యానం చెప్పాలని ఉంటుంది. కానీ అది అందరూ స్వీకరిస్తారా అంటే కొందరే మరి స్వీకరిస్తారు, కానీ అందరూ స్వీకరించలేరు. ఎందువల్ల? మనం ఇప్పుడు పత్రికారు ఎన్నో లక్షల మంది కోట్ల మందికి చెప్పారు ఆయన. మరి ఎప్పుడు ఆయన సీడీల ద్వారా ఈ సత్యం అందరికీ వ్యాప్తి చెందుతోంది. కానీ అందరూ ఆచరణలో ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అనేది మనకి చాలా సంశయం వస్తుంది. మరి మనం ఎందుకు విన్నాం? విని జీవితంలో ఆచరిస్తున్నప్పుడు మరి మనకి ఇంత ఆనందం ఉంది కదా, మరి ఈ ఆనందాన్ని ఎందుకు అందరూ స్వీకరించలేకపోతున్నారు అని పెద్ద సందేహం మన అందరికీ రావచ్చు. అందుకే ఎన్నో విధాలుగా ఎన్నో కోణాల నుంచి మహాత్ములందరూ కొందరు స్వీకరిస్తారు, కొందరు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు సత్యాన్ని, ధర్మాన్ని అని. కొంతమందికి తెలియదు, తెలుసుకోవాలనే తపన ఉండదు. కొంతమందికి తెలుసుకున్నా అది దేనికోసం సత్యాన్ని ఉపయోగించుకోవాలో, సాధనని ఉపయోగించుకోవాలో ఆ విషయం అవగాహన రాదు. కొద్ది మందికి మాత్రమే ఈ సాధన వల్ల ఎలాంటి సాధన చెయ్యాలి, ఎలాంటి జ్ఞానం వినాలి, మరి ఎలాంటి జ్ఞానం బోధించాలి, ఈ సాధన దేనికి అనేది కొద్ది మందికి మాత్రమే అవగాహన అవుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే మరి దీనికి సమాధానం ఒకటే చెప్తారు: ఇంద్రియ లోపం, ఇంద్రియ సంయమనం పాటించకపోవడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. అందుకని గురువు సత్యాన్ని బోధించిన, ధర్మాన్ని చెప్పిన, అవి రెండు ఆచరణలో పెట్టుకోకపోవడానికి కారణమవుతాయి అని. మరి ఆ ఇంద్రియాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా ఉంటే గ్రహించలేరు, ఏ విధంగా ఉంటే సత్యాన్ని గ్రహించగలరు, ధర్మాన్ని ఆచరణలో పెట్టుకోగలరు, మరి మనకి తెలియచెప్పడం జరిగింది. ఈ ఇంద్రియాలు 3 రకాలుగా ఉంటాయి: మలినము, శుద్ధము, విశుద్ధము. అంటే ఇంద్రియాలు మలినం ఎలా అవుతున్నాయి, శుద్ధంగా ఎలా ఉంటున్నాయి, విశుద్ధంగా ఎలా ఉంటున్నాయి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. మలిన ఇంద్రియాలు అంటే ఇలాంటి వాళ్ళు చూసినవన్నీ కావాలి అనుకునే కోరిక ఉంటుంది. అంటే తను ఇప్పుడు మనం అవసరమా, తాహతు ఉందా అని ఆలోచించడం ఈ రోజుల్లో, ఇప్పుడు పరిస్థితుల్లో ఎవ్వరికీ లేదు. ఎప్పుడు కూడా ఇంద్రియాలు మలినం ఎట్లా అవుతున్నాయంటే కళ్ళు చూసినవన్నీ కావాలనుకోవడం, చెవులు అక్కరలేని మాటలు వినడం, నోరు అక్కరలేని మాటలు మాట్లాడటం, మన తాహతకు మించిన భోగాల మీద కోరికలు, ఇవన్నిటికీ తినకూడని ఆహారాలు తినడం. ఇవన్నీ ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక డ్రెస్ ఉంది, అది ఏ సినిమా యాక్టర్ వేసుకుంది, అది కాసేపు 5 నిమిషాలు పాట కోసం వేసుకుంటే ఆ డ్రెస్ ఫ్యాషన్ అనుకుంటూ మనం వేసేసుకుంటాం. అది మనకు అవసరమా లేదా, మనకు బాగుందా లేదా అని ఆలోచించం. అది ప్రజలు నన్ను చూసి హర్షిస్తారా లేదా, మన సాంప్రదాయం ఉందా లేదా అన్నది. అలాగే మరి ఎవరి మీదైనా చెప్తూ ఉంటే చాలా అక్కర్లేనివి వింటూ ఉంటాం. మరి అప్పుడు చెవులు మలినమవుతాయి. నోరు తినకూడని ఆహారం,
మనకు తెలుసు తినకూడని ఆహారం అంటే మాంసాహారం. ఈ మాంసాహారం మరి ఎంత పాపాహారమో మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి కనపడిందల్లా తినేస్తూ మాంసాహారం తినేస్తే ఇక్కడ అది మలినమే. ఈ రకంగా ఇంద్రియాలన్నీ కూడా చెయ్యకూడని పనులు చేస్తే, నిషిద్ధమైన పనులు చేస్తే, అంటే కొన్ని నిషిద్ధాలు ఉంటాయి. ఎందుకంటే చెడు చూడకు, చెడు అనకు, చెడు వినకు అని గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. అనకు అన్నారు కానీ ప్రతిసారి ఇంకొకటి చెప్పారు, చెడు చెప్పకు ఇంకోళ్ళకి. అనొద్దు కాదు, చెడు కూడా మనం చెప్పకూడదు. మరి ఇంద్రియాలు మలినమవుతున్నాయి అంటే చెయ్యకూడని పనులు, చెయ్యరాని పనులు, మనకు అవసరం లేని పనులు ఈ ఇంద్రియాల ద్వారా చేయించి మనం మలినం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం చెయ్యి ఉంది, 10 మందికి సేవ చేయడానికి చేతులు కానీ, ఎదుటి వాడిని నరకడానికి చేతులు కాదు. మరి కాళ్ళు ఉన్నాయి, మంచి చోటుకు వెళ్ళడానికి కాళ్ళు కానీ చెడ్డ చోటుకు వెళ్ళడానికి కాదు. ఇలా మనం ప్రతి నిమిషము గమనిస్తే ఇంద్రియాలని మలినం చేసుకునేది మనమే. అక్కర్లేని వాటికి ఎప్పుడు అవే పనులు చేస్తే, అంటే చూడకూడని దృశ్యాలు, అది మహా కష్టం. మనం ఆటోమేటిక్గా మొత్తం అట్లా తిప్పుతాం. మనకు అవసరం లేదు, ఇద్దరు దెబ్బలాడుకున్నా మనం వెళ్ళిపోతున్నాం. అక్కర్లేనివి చేస్తున్నాం. వినకూడని మాటలు వింటాం, అనకూడని మాటలు అంటున్నాం, కోరరాని కోరికలు కోరుతున్నాం, తినకూడనివి తింటూ మరి అనారోగ్యం పాలవుతున్నాం. ఈ చెడు ఇంద్రియాల వల్ల మనం చెప్పుకున్నాం, ఆహారం వల్ల మనసు ఏర్పడుతుంది. ఆ మనసు యొక్క ప్రభావం మళ్ళా ఇంద్రియాల మీదే పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు మరి సాధనన్నా, ధర్మమన్నా, సత్యమన్నా వాళ్ళకి అవగతం కాదు. ఎంతో మంది పత్రికా క్లాసులకు వస్తూ ఉంటారు ధ్యాన యజ్ఞాల్లో. కొంతమంది చూడ్డానికి వస్తున్నారు, కొంతమంది జనసమూహం ఏమిటి అని ఆతృతతో వస్తున్నారు, కొంతమంది సాధన కోసం వస్తారు. చూడ్డానికి వచ్చినప్పుడైనా మారతారు అని మన ఆశ. కానీ వాళ్ళ మలిన ఇంద్రియాలు మంచిని చూడవు, ఇక్కడ స్వీకరించలేవు. ఈ ఇంద్రియాలు మలినమైనప్పుడు మంచిని స్వీకరించే శక్తి మనసుకి ఉండదు. ఎంతో మంది మన కుటుంబంలోనే చూసుకుందాం, మనం సాధన చేస్తున్నాం అంటే, ఇప్పుడు మా కుటుంబం శాకాహార కుటుంబమే. నేను సాధన చేస్తున్నాను, సార్ సాధన చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు సాధన చేయలేకపోతున్నారంటే, నోటితో మాంసం తినకపోవచ్చు, చెవులతో చెడ్డ మాటలు వింటున్నారు, నోటితో చెడ్డ మాటలు అంటున్నారు. ఇవి కూడా ఒక రకం కర్మలే, ఒక రకం పాపకర్మలే. చేస్తున్నప్పుడు భగవంతుణ్ణి చేరుకునే మార్గమైన ధ్యాన మార్గంలోకి వాళ్లకు వచ్చే అర్హత లేదు. కాబట్టే ధ్యానం వాళ్ళను భరించదు, వాళ్ళు తరించరు. ఒక మాంసం ఒకటే కాదండి, తినడం మాంసం పాపం, కానీ అనడం పాపం మాటలు, వినడం పాపం మాటలు. ఈ రెండిటి వల్ల కూడా కర్మలు పోగే వాళ్ళు సాధనలోకి రారు. ఒక్క మాంసమే అనుకుంటారు. శాకాహారం ఫ్యామిలీలో అందరూ వచ్చేసారా ధ్యానంలోకి అంటే రాలేదు. కారణం ఖచ్చితంగా మలిన ఇంద్రియాలు కలిగి మలినాన్నే పోగేసుకుంటున్నారు, మంచిని పోగేయట్లేదు. ఈ మలిన ఇంద్రియాల వల్ల సాధనకి, ఎందుకంటే మనసు విషయ సేకరణ అంతా ఇంద్రియాల ద్వారానే సేకరిస్తుంది. ఇప్పుడు కళ్ళున్నాయి, ఆ మనసుకి కళ్ళు మూసుకుని కూర్చుంటే అవతల దృశ్యం కనబడదు, ఆ కనబడింది చూస్తుంది. అది పొడిగా పొట్ట, అందమా చందమా, రంగు రూపు ఇవన్నీ కూడా చూసి ఆ సమాచారాన్ని మనసుకు సేకరించి ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మలినమవుతుంది మనసు. అందుకనే ముందు ఇంద్రియాలు కూడా సంయమనం పాటించాలి అని మహాత్ములు అదే ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని సాధనలో ఫస్ట్ స్టెప్. సాధనకు వచ్చాక ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అని మనకి ఎన్నో చోట్ల
గురువులు మహాత్ములు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడైతే మలినమవుతాయో నీ మనస్సు మళ్ళా మలినమవుతుంది. మలినమైన మనసుతో చిత్తం శాంతిగా ఉండదు. చిత్తం శాంతిగా లేకపోతే సాధన కుదరదు. చిత్తం ప్రశాంతిగా ఉండాలి అంటే మరి మన ఇంద్రియాలు మలినం చేసుకోకుండా ఉండాలి అని మరి గురువులు మనకి బోధిస్తారు. అందుకే మలిన ఇంద్రియాలు ఉండడం వల్ల సాధనలోకి రాలేరు కొంతమంది. వచ్చిన వాళ్ళు కూడా అస్తమాట అవే దృష్టి పెడితే ఇక్కడ కుదరదు. అందుకే అష్టావక్రుడు, బుద్ధుడు వీళ్ళందరూ ఏం చెప్పారు? విషయాసక్తి తగ్గించుకో. ఆ విషయాసక్తి ఉండకూడదు. విషయాల మీద విరక్తి పెంచుకో. విషయాన్ని విషంలాగా పూజించు అన్నారు. అంటే విషయం ఎలా వదిలిపెట్టేస్తామో స్వీకరించకుండా, విషయాలు కూడా విషం లాంటివే కాబట్టి నీ సాధనా జీవితంలో మరి అవి చాలా పెద్ద అడ్డు కాబట్టి విషయాలను సూచించు అన్నారు. లేకపోతే మన ఇంద్రియాలు మలినమవుతాయి. మలిన ఇంద్రియాలు సాధకుడు కాలేడు. అందుకే మొదట మలిన ఇంద్రియాలు ఉండకూడదు అని చెప్తున్నారు. మనం ఎవరైనా ఎంత చెప్పినా ధ్యానం చేయకపోతే వాళ్ళ జీవితం గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకి విషయాసక్తి వల్లే ఇంద్రియాలు మలినమై సాధనలోకి రాలేకపోతున్నారు అన్నది మనకి అర్థమవుతుంది. ఇక సుత్త ఇంద్రియాలు రెండవది ఏమిటి అంటే వీళ్ళకి పాపము తెలుసు, పుణ్యము తెలుసు. వీళ్ళు పాపం వైపు వెళ్ళరు, పుణ్యమే చేస్తూ ఉంటారు. అలాగే మంచి చెడు, వీళ్ళు చెడు వైపు వెళ్ళరు, మంచే చేస్తూ ఉంటారు. ఇక్కడ మెల్లిమెల్లిగా ఇంద్రియాలు శుద్ధత్వం పొందుతూ ఉంటాయి. ఈ శుద్ధత్వం పొందినప్పుడు భక్తి అని, పుణ్యకర్మలని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మలిన ఇంద్రియాలు ఉన్నప్పుడు దేవుడు గొప్ప అని చెప్తారు, కానీ వాళ్ళు చేసే అదో పనులు చేస్తూ ఉంటారు. అబద్ధాలు మానరు, హత్యలు మానరు, పక్కవాడి గురించి మాట్లాడడం మానరు. కానీ శుద్ధ ఇంద్రియాలు వచ్చినప్పుడు పాపపు పనుల జోలికి వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ఇంద్రియాలు శుద్ధత్వం పొందే. తినకూడనివి తినరు, మాట్లాడితే కర్మని తెలుసుకుంటారు. మరి చెవులతో చెడ్డ మాటలు వినరు, నోటితో పరుషంగా మాట్లాడరు, మరి చూడకూడని దృశ్యాలు చూడడానికి ఇష్టపడరు. శుద్ధ ఇంద్రియాలు ఉన్నవాళ్ళు మెల్లిమెల్లిగా సాధనలోకి రాగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళకు ఉండేది భక్తి అండి. ఆ భక్తి వల్ల పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. ఈ పుణ్యకర్మలు చేస్తూ మొదట్లో నేను చేశాను అనుకుంటారు, మంచిదే కదా, ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది అని చేస్తారు. ఆ భక్తి తీవ్రత అయ్యే కొద్దీ సాధన చేస్తూ, అంటే ఈ దానాలు అవి ఇస్తూ కర్మయోగంలో ఉన్నప్పుడు నేను అది పుణ్యకర్మగా ప్రారంభించినా రాను రాను ఏమవుతుందో శుద్ధత్వం పొందే కొద్దీ ఆ కర్మ యోగంలోకి అడుగు పెడతారు. అంటే అక్కడ ఏమంటారు వాళ్ళు? ముందు పుణ్యం కోసం చేసిన నేను కాదు, భగవంతుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను అని. తర్వాత వాళ్ళకి పుణ్యం తీవ్రత అంటే అక్కడ భక్తిలో ప్రారంభించారు. ఈ భక్తి ఏమవుతుంది అంటే వాళ్ళు నమ్మిన దేవుణ్ణి అంతటా ఆయనే అనుకున్నప్పుడు అది అనన్య భక్తి అవుతుంది. అనన్య భక్తిలోకి వచ్చినప్పుడు పుణ్యకర్మలన్నీ నిష్కామ కర్మలుగా వాళ్ళు కర్మయోగంలోకి వచ్చేస్తారు. అప్పుడు ఆ కర్మయోగంలోకి వచ్చినప్పుడు అంటే ఏంటి? కర్మ ఫలాన్ని త్యాగం చేస్తే ఈ కర్మ పుణ్య ఈ కర్మ మనం పుణ్యకర్మలన్నీ కూడా కర్మయోగంగా మారుతాయి. అది యజ్ఞకర్మ అవుతుంది, సత్కర్మ అవుతుంది. ఎప్పుడు ఎందువల్ల అంటే మరి శుద్ధత్వం పొందిన ఇంద్రియాల వల్ల. ఆ శుద్ధత్వం ఎప్పుడైతే పొందిందో ఫస్ట్ వచ్చేది భక్తి, తర్వాత పుణ్యకర్మలు. అవి చెయ్యగా 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 భక్తి తీవ్రమైనప్పుడు ఈ సాధారణ భక్తి అనన్య భక్తిగా మారుతుంది.
అంటే అంతటా వాళ్ళు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో అదే అనుకుంటారు, ఆ దేవుడే అనుకుంటారు. ఆ తరువాత అనన్య భక్తి వచ్చేకే పుణ్యకర్మల్లా కర్మయోగంగా మార్చుకుని సత్కర్మల్లోకి రావడం మొదలు పెడతారు. ఇక్కడ ధ్యానంలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మా రాఘరావు గారిని చూస్తే మరి విపరీతమైన భక్తి వెంకటేశ్వర స్వామి అంటే. ఏది చేసినా బాలాజీ 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 అంటూనే చేశారు. కానీ ఆ ఫలితమే, ఆ దాన ధర్మాల ఫలితమే మరి మంచి చక్కటి సద్గురువు దొరికాడు, సత్యం దొరికింది, ధర్మం దొరికింది. అంటే ఏంటి ధర్మం? ఇక్కడ మనం బాగుపడటమే కాదు. అంటే మొదటి స్టెప్పులో మనం బాగుపడాలి. కానీ శుద్ధత్వం వచ్చాక మనమే కాదు, మనలాంటి వాళ్ళని అందరినీ కూడా అందరి బాగు కోసం మనం పాటుపడాలి. సర్వే జన సుఖినో భవంతు అనడం కాదు, ఆచరణలో పెట్టుకోవాలి అన్నది గురువు గారి వల్ల మనం నేర్చుకుంటాం. ఇక విశుద్ధం అంటే విశేషమైన శుద్ధత్వం. పుణ్యకర్మల వల్ల కూడా మీరు గమనించుకోండి, శుద్ధత్వం వచ్చిన మనకి ఇంకా అరిషడ్ వర్గాలు ఆధీనంలో ఉండవు. పుణ్యం చేస్తాం. ఎప్పుడు అరిషడ్ వర్గాలు మన ఆధీనంలోకి వస్తాయి అంటే విశుద్ధ తత్వంలోకి, అంటే విశేషమైన శుద్ధత్వంలోకి వచ్చినప్పుడు మన అరిషడ్ వర్గాలు, ఈ సృష్టిలో ఉన్న అరిషడ్ వర్గాలు మన ఆధీనంలోకి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే గురువు దగ్గరికి వెళ్ళగానే సద్గురువు దగ్గర ఆయన చెప్పే మొట్టమొదటి మాట ఏంటి అంటే నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివి అంటాడు. ఆ తర్వాత నువ్వే కాదు, సృష్టిలో అన్ని జీవులు దైవమే, అహం బ్రహ్మాస్మి ఫస్ట్ నేర్పుతాడు. తర్వాత తత్వమసి అనేది చెప్తాడు. ఆ తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సృష్టి అంతా బ్రహ్మమయమే. ఇంకక్కడ శుద్ధత్వమే కాదు, విశుద్ధ తత్వంలోకి వస్తా అంటే విశేషమైన జ్ఞానం వస్తుంది అక్కడ. విశేషమైన శుద్ధత్వం నువ్వు పొందితే అంటే ఇది నాది, అది నాది, ఇది నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనే ఒక భావన ఉన్నా, భగవంతుడు చేస్తున్నాడనే భావనలోకి వచ్చిన, చేయిస్తున్నాడు అనే భావనలోకి మనం వచ్చిన ఇంకా కొంచెం నేను మేము అనేది ఉంటుంది అక్కడ. విశుద్ధ తత్వంలో నేను అనేది ఏమీ లేదు, ఉన్నదంతా భగవంతుడే. నేను ఇచ్చేది ఎవరికి, పుచ్చుకునేది ఎక్కడ? ఈ సృష్టిలో ఈ తొడుగు వేసుకుని వచ్చాను అంటే, శరీరం అనే తొడుగు వేసుకుని వచ్చాను అంటే నేను శాంతిని పొందడమే కాదు, నేను జ్ఞానం పొందడం కాదు, నేను ధర్మంగా ఉండడం కాదు. ఈ సృష్టిలో అందరూ కూడా ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలి. మానవ జన్మ అర్థం ఏంటి, జీవిత పరమార్థం ఏంటి, ఆ పరమార్థం పొందడానికి మరి గమ్యాన్ని చేరుకోవడానికి, లక్ష్యం వైపు పయనించడానికి మరి కావలసిన సాధన. మరి పత్రికారి దగ్గరికి వచ్చి ఈ సాధన మార్గం నేర్చుకుని నువ్వు ఆత్మవని నేర్చుకుంటూ శరీరం నశిస్తుంది, ప్రపంచం నశిస్తుంది అని చెప్పిన శుద్ధత్వంలోకి ఇంద్రియాలు వచ్చాయి కాబట్టి ఇంకా పూర్తిగా ఆత్మ కోసం ప్రయత్నించలేకపోతున్నారు. అందుకే శరీరం కోరికలు ఆరోగ్యమని మానసికంగా సంకల్పాలు పెట్టుకోవడం, ఈ ప్రపంచంలో ఉన్నాయి అని కావాలని సంకల్పం పెట్టుకుంటే వాళ్ళు శుద్ధత్వంలో ఉన్నారు కానీ విశుద్ధ తత్వంలోకి రాలేదు. శుద్ధత్వంలో ఉన్నారు, సాధన నేర్చుకున్నారు, ఆత్మే భగవంతుడని కూడా తెలుసుకున్నారు. నేను భగవంతుడు కాబట్టి నాకు ఇంకా ప్రాపంచికమైన కావాలనిపిస్తే సృష్టించుకోగలను సంకల్పం చేసి అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడైతే విశుద్ధ తత్వంలోకి వస్తారో, ఆ విశుద్ధమైన ఇంద్రియాలు ఉంటాయో, నేను కోరుకోవాల్సింది ఏమీ లేదు, నాకు రావాల్సినవన్నీ ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి, మరి నేను కోరుకోవాల్సిన అవసరం ఏంటి? తెచ్చుకున్న వాటితో
ఉన్న వాటితో నేను సాధన చెయ్యగలను. ఇక్కడ కోరుకోవాల్సింది ఏమీ లేదు, ఉన్నవన్నీ ఉన్నాయి అని నువ్వు గ్రహించగలిగితే, నేను జీవుడిగా వచ్చిన నేను దేవుడిగా ఎదిగి వెళ్ళాలి. జీవుడిగా వచ్చి జీవుడిగా చావడం కాదు. జ్ఞానం పెంచుకుంటూ నేనే దైవాన్ని, నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అనే తత్వంలోకి వచ్చినప్పుడు, నువ్వు ఏ కోరిక లేనప్పుడు ఈ ఇంద్రియాలు విశుద్ధ తత్వంలో ఉంటాయి. కోరిక ఉంటే, అంటే మాంసం మానేసి అబద్ధాలు చెప్పకుండా ఇవన్నీ చేసినా నీకు శరీరం ప్రపంచం శాశ్వతం అనుకున్నప్పుడు, శుద్ధత్వంలో ఉన్నప్పుడు కోరికలు వస్తాయి. విశుద్ధ తత్వంలోకి వెళ్ళినప్పుడు ఏ కోరిక ఉండదు. రెండు ఒకలాగే ఉంటాయి, శుద్ధత్వం విశుద్ధత్వం. కానీ శుద్ధత్వంలో గమనించండి, ఇంకా శరీర భావన, మనసు యొక్క భావన, అంటే మనం బయట చెడ్డ చెయ్యట్లేదు కానీ మంచి చేసినా ఇంకా కోరికలు అణగవు శుద్ధత్వంలో. విశుద్ధత్వంలో కోరికలు అంటూనే ఉండవు. ఎందుకు? సృష్టి ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏ అర్హత ఉందో అదంతా పరమాత్మ ప్రకృతి ద్వారా ఇప్పిస్తూనే ఉంటాడు. ఎవరికి ఎంత అర్హత ఉందో, ఎవరు ఎంత పొందాలో అంతా వస్తూనే ఉంటుంది. నీకు విశేషమైన జ్ఞానం వచ్చినప్పుడు, ఆ విశేషమైన శుద్ధత్వంలో ఉంటే విశేషమైన జ్ఞానం వస్తుంది. వచ్చినప్పుడు పరమాత్మ ఇచ్చినవన్నీ నేను స్వీకరిస్తూనే ఉన్నాను. ఇంకా నాకు నశించిపోయే శరీరం కోసం, వదిలి వెళ్ళే ప్రపంచం కోసం నేను కోరికలు ఎందుకు కోరాలి? ఉన్నది ఎప్పుడైతే నా దగ్గర ఉన్నది మనకి నిర్దేశించి ఇచ్చిన దానితో తృప్తి పడటమే విశుద్ధత్వం. ఇప్పుడు మనం ఉన్నాం, ఎలా జన్మ తీసుకోవాలో నిర్ణయించుకుని వచ్చేసాం. అలాంటి జన్మే వచ్చింది, అలాంటి రంగు రూపు ఆకారం వచ్చింది. కానీ ఇది నచ్చక వేరే అడుగుతున్నాం అంటే ఇంకా మనకి జ్ఞానం రాలేదు, విశేషమైన జ్ఞానం రాలేదు. ఎందుకు రాలేదు అంటే విశుద్ధత్వంలో లేవు. శుద్ధత్వంలోకి వచ్చారు, మాంసం మానేశారు, కొన్ని కొన్ని కంట్రోల్ అవుతున్నాం. కానీ విశుద్ధత్వంలోకి వచ్చినప్పుడే అక్కడ శారీరక పరమైన కోరికలు కానీ, మానసిక పరమైన కోరికలు కానీ, ప్రపంచం శాశ్వతం అనే భావన కానీ ఇవేమీ ఉండవు. కేవలము నేను ఆత్మని, ఈ ఈ శరీరాన్ని తీసుకుని వచ్చాను, నేను మర్చిపోయినా అక్కడ నిర్ణయించుకుని వచ్చినవన్నీ నేను మర్చిపోయాను భూమి మీదకి వచ్చి మాయకు వశమై. కానీ నా గత జన్మ పుణ్యం, ఒక సద్గురు వచ్చి మర్చిపోయి మాయకు వశమై మర్చిపోయినవన్నీ గుర్తు చేశాడు. నువ్వు ఆత్మవి, నువ్వు శరీరానివి కాదు, ఈ ప్రపంచం అశాశ్వతం, నువ్వు ఎన్నో జన్మలు తీసుకుని వచ్చావు, ప్రతి జన్మలోని వేదన పడ్డావు. ఈ జన్మలో అయినా సాధన చేసి వేదనను దూరం చేసుకుని, మరి నువ్వెవరో తెలుసుకుంటేనే ఇది చివరి జన్మ అవుతుంది. అది తెలుసుకోనంతసేపు వేదన ఉంటుంది. తెలుసుకుని మరి ఆత్మానుభూతిని పొందినప్పుడు మనం ప్రపంచం కోసం ఆలోచిస్తాం, చుట్టూరు జనం కోసం ఆలోచిస్తాం. మరి అలా ఆలోచించట్లేదు అంటే మనకి ఇంకా ఆత్మ గురించి సరి అయిన అర్థం రాలేదు. మరి ఎంత గొప్ప విశుద్ధంలో ఉంటామో, మన ఇంద్రియాలను ఉంచుకుంటామో, అంత గొప్పగా మన జ్ఞానం పెరుగుతుంది, అంత ఆత్మానుభూతి పొందుతారు. చూడండి, శంకరాచార్యులట 14 ఏళ్ల వయసులో ఆత్మానుభూతి పొందాడు, ఆత్మదర్శనం పొందాడు. అంటే ఇక్కడ ఆయన ఎంత గొప్ప సాధన, ఇంత చిన్నప్పటి నుంచి జ్ఞానం పెంచేసుకున్నాడు. మరి వివేకానందుడు 28 సంవత్సరాలకే ఆత్మదర్శనం పొందాడు. బుద్ధుడు 40 సంవత్సరాలకి పొందాడు. అంటే ఇలా చూసుకుంటూ వెళ్తే మనం ఎన్నో నేర్చుకుంటాం. వాళ్ళని ముందు తీసుకుంటే, ఓహో, మన ఇంద్రియాలను విశుద్ధ తత్వంలో ఉంచుకుంటేనే విశేషమైన జ్ఞానం పొందుతాము.
విశేషమైన జ్ఞానులు పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక శంకరాచార్యుల, ఒక వివేకానందుళ్ళ, ఒక బుద్ధుళ్ళ, ఇలా మనం ఉంటాం. అంటే లోకం కోసమే మనం పాటు పడుతూ ఉంటాం. విశ్వం కోసమే మనం అహర్నిశలు తప్పిస్తూ ఉంటాం. మరి పత్రి గారు అలాగే తప్పించారు. మార్పు రావాలి, మార్పు రావాలి, అందరూ శాకాహారమే తీసుకోవాలి. ఈ ఏ జీవి అర్థాయుష్తో అల్పాయుష్తో చావకూడదు. ఆ జీవులన్నీ అనుభవాల కోసం వచ్చాయి, కానీ మనకు ఆహారం కోసం రాలేదు అని ఒక పరమ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు ఆయన. మరి ఆయన శిష్యులమైన మనము మన ఇంద్రియాలను కూడా విశుద్ధ తత్వంలో ఉంచుకుంటూ, మరి శుద్ధం కాదు విశుద్ధం, మరి మనం కూడా అలా ఉన్నప్పుడు అంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతాం. గుర్తు ఏమిటి అంటే, మనం 10 మందికి చెప్పాలి అనే కోరిక వచ్చింది అంటే మనం విశుద్ధ తత్వంలో ఉన్నట్టే. గమనించుకుందాం ఎవరి కాళ్ళం. నేను బాగుపడితే కాదు, నాతో అందరూ బాగుపడాలి అని కోరిక మనకి అందరికీ రావాలి. సాధన చెయ్యగా చెయ్యగా ఆ జ్ఞానం పెంచుకోగా ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి. నా ఇంద్రియాలు నేనేమన్నా మలినపరుస్తున్నానా? మలిన ఇంద్రియాల వల్ల మలిన మనస్సు ఏర్పడుతుంది. మలిన మనస్సు వల్ల బుద్ధి మలినమవుతుంది. అప్పుడు నేను సాధన చేయలేను, జ్ఞానాన్ని పొందలేను. బాహ్య ఆకర్షణలు పెరుగుతుంటే ప్రపంచం వైపు తిరిగినప్పుడు ఇంద్రియాలు మలినమవ్వడానికి అవకాశం ఉంది. చూడొచ్చు, కానీ ప్రతి నిమిషము నాకు అవసరమా లేదా అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ, మరి మన ఇంద్రియాలను మలినపరుచుకోకుండా ఉంచుకుంటూ శుద్ధత్వం, ఆ తర్వాత విశుద్ధ తత్వం, ఇలా వచ్చినప్పుడు మనం కూడా వివేకానందుల్లా కానీ, బుద్ధుల్లా కానీ, శంకరాచార్యులా కానీ, పత్రిగారులా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన ముందున్న వాళ్ళని మనం ఉపమానంగా తీసుకుంటున్నప్పుడు మనం ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. మరి మనలో ఏమైనా చెడ్డ ఉంటే తొలగించుకుంటాం, మంచి ఉంటే పెంచుకుంటాం. ఇలా పెరగాలి మనం. పెరిగినప్పుడే సాధన కుదురుతుంది, జ్ఞానం పెరుగుతుంది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.